అందరికీ నమస్కారం. నేను మీ జినిత. ప్రస్తుతం మనం బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల పరిస్థితి ఎలా ఉందన్నది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు సురేంద్ర అక్క. ఇక్కడే ప్రెజెంట్ ఇక్కడ ఎలా ఉంది, ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ అభివృద్ధి ఏమో అంతగా లేదు. ఇక్కడ మనకు బాగా బీసీ జనార్దన్ రెడ్డి నెక్స్ట్ గెలిచిన తర్వాత పోయిన 4 సంవత్సరాలు బాగా అభివృద్ధి జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బాగా ఇక్కడ అభివృద్ధి బాగా జరిగింది. మనకు చాలా చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారు కదా అభివృద్ధి. ఇప్పుడు ఏమున్నాయి, సపోజ్ ఉద్యోగాలు లేవు, ఏం లేవు కదా. మన యువతలో ఏం చేస్తున్నారు, వాలంటరీ జాబులు అవి ఏం చేస్తారు, 5200 అవి ఏమొస్తాయి. పెద్ద పెద్ద చదువులు చదివి 5200కి చేయాలంటే ఇట్లా మేము చదివినాం కదా, చదవని వాళ్ళం ఏం చేయాలి. మా అటువంటి వాళ్ళకి ఇవ్వాలి ఇట్లాంటి 5000 6000 జాబులు అవి చేస్తాం. తర్వాత ఆటోలు ఏమన్నా చేసుకొని బతుకుతాం. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి ఇవి చదివితే మేమేం చేయాలి, కష్టం కదా. ఇక్కడ మీ ఓటు ఎవరికి, టీడీపీయా వైసీపీయా? టీడీపీ. బీసీ జనార్దన్ రెడ్డి 45,000 మెజారిటీతో బీసీగా గెలిచాడు. ఎందుకంత నమ్మకం? నమ్మకం అంటే అతను చేసిన అభివృద్ధి, నీళ్ళు, రోడ్లు, ప్రతి ఒక్క ఊర్లో మంచి పనులు చేశాడు, చాలా చేసినాడు. అతను మనం సహాయం కావాలని ఏ పార్టీ ఏం లేదు, వైసీపీ టీడీపీ ఏం లేదు. నీకు ఇబ్బంది జరిగి అతని దగ్గరకు పోయి కావాలి అంటే వెంటనే డబ్బులు సాయం చేస్తాడు. ఎవరు చేస్తారు ఈ కాలం, డబ్బులు ఇవ్వరు కదా. బీసీ జనార్దన్ రెడ్డి ఇక్కడ గెలిచేది లేదక్క. బీసీ జనార్దన్ రెడ్డి చేశాడు, డబ్బులు ఆపేసినారు. మనం ఏం చేయాలి కాబరు. మన బీసీ జనార్దన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేయాలని పెట్టినారు, కానీ ప్రభుత్వం ఓడిపోయింది కదా. చంద్రబాబు ఓడిపోయాడు, ఇక్కడ అన్న ఓడిపోయాడు, వాళ్ళు రామిరెడ్డి గారు వచ్చేసారు. వాళ్ళు వచ్చేసిన ప్రభుత్వం మనది కాదు కదా, చేయడం కష్టం కదా. ఆయన కూడా తన డబ్బులు ఇచ్చేశాడు. బీసీ జనార్దన్ రెడ్డి సొంత డబ్బులతో కట్టించా అన్నాడు. కట్టి ఇవ్వడానికి అడ్డు పడతారు కదా. ఇప్పుడు నా ప్రభుత్వం లేదు నేను చేసి ఒప్పుకుంటారా మీరు? అట్లా మనకి ఇక్కడైతే బీసీ జనార్దన్ రెడ్డి మొత్తం కింది మీదకి టీడీపీ వస్తుంది. ఈసారి ఒకవేళ టీడీపీ గెలిస్తే 2 సెట్ల భూమి కూడా ఇస్తా అని చెప్పారక్క. ఇస్తాడు, మాట చెప్పినాడంటే తప్పడు. సొంత డబ్బులు అక్కడ ఇంద్రమ్మ అక్క తల్లితో మనం అక్కను అమ్మ అంటాం అందరం. తను దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆమె డబ్బులు సొంత డబ్బులు పెట్టి మనిషికి 2 సెంటర్ స్థలం ఇస్తా అన్నాడు. ఇస్తాడు గ్యారంటీ. చెప్పినాడంటే మాట తప్పడు. మా ఓటు టీడీపీకే, జనార్దన్ రెడ్డికి, ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి. అందులో ఏం ఇబ్బంది ఏం లేదు, గెలిచేది అదే. ఏం అభివృద్ధి లేదు కదా. ఏం చేసినారు ఇప్పుడు అమరావతి వల్ల ఏమైపోయినాయి, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతమంది అన్యాయంగా చనిపోయినారు. ప్రతి ఒక్కరు తెలియనిది ఏముండదు, ఏమంటే ఇట్లా మాట్లాడితే ఇబ్బంది పెడతారు. తర్వాత కష్టం కదా. మేము ఆటలు తోలుకుంటే తెల్లాం, మాకేముంది 2 మాటలు 3 మాటలు ఆడ పట్టుకుంటే ఇబ్బంది కదా. కానీ ఏదైతే అదైతే అది అన్న జనార్దన్ రెడ్డి ఆయన చూసుకుంటాడు, అంతే, ఏం కాదు.